హాయ్ మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? అందరూ ఉన్నారా? థ్యాంక్ యూ యూనివర్స్. మన యొక్క సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత భయం అనేది వదిలేయాలి ఫస్ట్. ఎందుకంటే నీలో భయం ఉన్నంత వరకు నువ్వు ఏది సాధించలేవు. ఇంకోటి ఏదంటే నువ్వు ఏదైతే ఉన్నతంగా ఎదగాలని అనుకుంటున్నావో, దేని గురించి అయితే తపన పడుతున్నావో అది ప్రతి ఒక్కటి నీ సొంతం అవ్వడం జరుగుతుంది. ఇది ఎలా అంటే చెప్పడానికి చాలా లాజికల్గా సింపుల్గా మీకు ఒక విషయంగా చెప్తా. మన మహాభారతము యుద్ధం జరిగే సమయంలో కృష్ణుడు ఒకనాడు దుర్యోధను యొక్క గురువు చెప్తుండగా విన్నాడు అనమాట. ఈ యొక్క అమావాస్య అతి పవిత్రమైన రోజు, ఈ రోజు వెళ్ళి నువ్వు తర్పణాలు సూర్యుడికి ఇచ్చినట్టయితే నీకు అనంతమైన శక్తులు వస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అనంతమైన శక్తి అనేది నీకు రావడం జరుగుతుంది. నీళ్ళు తర్పణాలు ఇవ్వడం వల్ల శక్తి ఎలా వస్తుంది? ఇది ఎలా పాసిబుల్ అంటే అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అక్కడ అక్షరం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రచయిత కూడా మహాజ్ఞాని. ఆయన వేదవ్యాసుల వారు రచించేటప్పుడు ఆచితూచి రచించారు అన్నమాట. ఆయన అక్కడ తర్పణాలు ఇచ్చారంటే నీలో ఉన్న తర్పణ అంటే నీలో ఉన్న కసి ఏదైతే ఉందో, పట్టుదల ఏదైతే ఉందో, నీ మైండ్కి ఎక్కించడానికి, నీకు దాని మీద అవగాహన పెరగడానికి ఆ తర్పణం అనేది నీకు ఉండాలి అనేసి తర్పణాలు ఇప్పించడం జరిగిందన్నమాట. సో ఇవన్నీ అంటే మన మీద మనకు నమ్మకం లేకపోవడం, మనల్ని మనం తక్కువ చేసుకోవడం, ఇవన్నీ ఎలా ఉంటాయంటే చూడ్డానికి చాలా సిల్లి చాలా సిల్లీ రీజన్గా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా నువ్వే అనంతమైన శక్తివి, నీకే అంత లభిస్తుంది. నువ్వు మాత్రమే ఇక్కడ హ్యాపీగా బ్రతకడానికి బర్త్ తీసుకున్నావు. మన పురాణాలు ఏవి చెప్పినా, మన ఇతిహాసాలు ఏవి చెప్పినా, బైబిల్ ఏది చెప్పినా, ఖురాన్ ఏది చెప్పినా, మన వాటిని చూసి కొన్ని నడవడికలు మార్చుకోవాలనేసి దాని విధంగా వాటిని విశ్లేషించడానికి అలా రైటర్స్ అందరూ రాయడం జరిగిందన్నమాట. దాన్నే పట్టుకొని దాన్నే చాదస్తంగా ముందుకు వెళితే ఎప్పటికీ జీవితంలో ఉన్నతి సాధించలేము. మనం హ్యాపీగా, మనం ఎప్పుడైనా సరే లగ్జరీగా ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడపాలని అనుకున్నప్పుడు కొన్ని సెంటిమెంట్స్ అనేది వదిలిపెట్టేసేయాలి. అప్పుడే నువ్వు ఏదైనా ముందుకు వెళ్ళగలవు, ఏదైనా సాధించగలవు. సో ప్రతిదీ నీకే సొంతము. నువ్వు ఇక్కడ బర్త్ తీసుకుందే ఏదైనా సాధించడానికి, నువ్వు ఎంతటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేయడానికి. ఏది ఏమైనా మన సబ్జెక్టులో మాత్రం ఎప్పుడు ఎవరిని దూషించొద్దు. నీ వేలో నువ్వు వెళ్ళిపో, అంతే. అలా ఉన్నప్పుడే నీకు ఎవ్రీథింగ్ నీ దగ్గరికి సొంతం అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.